ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో మేమైతే ప్రతి పండగకి అమ్మ వాళ్ళ ఇంటికన్నా అత్తయ్య వాళ్ళ ఇంటికన్నా వెళ్తాము. బట్ ఈసారి మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, మేము ఉన్న దగ్గర చేసుకున్నాం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ కొంచెం అట్లా మామిడి ఆకులు పెట్టేసి దేవుడికి దీపం పెట్టేసుకొని భక్షాలు మాత్రం చేశాను. మా అత్తయ్య వాళ్ళకి ఉగాది పచ్చడి చేయడం లేదనమాట, అంటే వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా చేయలేదని. సో మా అత్తయ్య వాళ్ళు చేయలేదు, సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. బట్ మా ఇంటి ముందరే మామిడికాయ చెట్టు ఉందన్నమాట. సో మామిడికాయలు తెంపేసుకున్నాము, కొంచెం అలా పులిహోర అయినా చేద్దామని చెప్పేసి. సో ఆ మామిడికాయలు తెంపేసుకున్న తర్వాత ఇంట్లో దీపం ముట్టించేసుకొని భక్షాలు అయితే చేశాను. అన్నీ చేశాకనే దీపం పెట్టాను అనమాట. ఇంకా నేనైతే భక్షాలు ఈ విధంగా ఫాలో అవుతాను. పప్పు ఫస్ట్ కుక్కర్లో పెట్టి ఒక 6 to 7 విజిల్స్ వచ్చాక దాంట్లోనే బెల్లం వాటర్ పోస్తాను అనమాట. అంటే బెల్లంలో వేసుకుంటుందని చెప్పేసి కరగబెట్టి పోసి అది కొంచెం గట్టి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టేసి దాన్ని బాల్స్లా చేసేసి ఇలా చేస్తాను అనమాట. మా హస్బెండ్కి ఏమో కొంచెం చిన్నగా ఉండాలి, అంటే పప్పు బెల్లం స్టఫ్ ఎక్కువ ఉండాలన్నమాట, నాకేమో కొంచెం తక్కువ ఉండాలి. సో అలా చేశాను, ఇలా చేశాను, 2 రకాలుగా చేశాను అనమాట. బట్ ఇక్కడ నేను పచ్చడి చేయలేదని చెప్పాను కదా, 2 రకాల పచ్చడి పెట్టాను అనమాట. అది మా ఓనర్ వాళ్ళు చేశారని చెప్పేసి పంపించారు. సో నాకు అట్లా అంటే విలేజెస్లో పప్పులు అట్లా వేసి చేయరు కదా, సో నాకు కూడా అలా తాగడం అంత ఇష్టం ఉండదు. ఎవరు ఇది ఫాలో అవుతారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు థర్స్డే కాబట్టి నో నాన్ వెజ్. సో టమాటా ములక్కాయ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.